ఎస్ చెప్పండి శ్రీహరి ఒక్కసారి నాకు ఒకే ఒక నిమిషం. రజనీ గారు కానీ గఫూర్ కానీ ఐ మీన్ ఒక్క క్షణం సార్, ఒకే క్షణం. రజనీ గారు కానీ గఫూర్ గారు కానీ వాళ్ళ ఆవేదన మేమేమీ అసలు తక్కువ చేయట్లేదు, వాళ్ళు తప్పని చెప్పట్లేదు. కానీ ఇది కేవలం 69వ రోజు, గవర్నమెంట్ వచ్చి 69th డే ఇవాళ. సో ఈ వాళ్ళకి వెంకటరెడ్డి, వాసుదేవరెడ్డి, మధుసూదన్ రెడ్డి ఏపీఎండిసి ఎవరైతే మందు అన్నావో, ఎవరైతే మైన్స్ అన్నావో, ఎవరైతే శాండ్ అన్నావో, ఎవరైతే ఫైబర్ నెట్ అన్నావో ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అవినీతి చేశారని, దోచేశారని, బొక్కేశారని అందరికీ తెలుసు. కానీ ఏ వివరాలు లేకుండా కోర్టులో పెడితే బెయిల్ తీసుకొని వాళ్ళందరూ లాయర్లే, అక్కడ ఉండే వాళ్ళందరూ 2 రోజుల్లో వాళ్ళు బెయిల్ తీసుకొస్తారు. సో పకడ్బందీగా కేసు పెట్టాలి అన్న ఇదే తప్ప దిస్ ఓన్లీ 69th డే, 69వ రోజు మాత్రమే. అంటే ఇంకా 3 నెలలు కూడా కంప్లీట్ గా 100 రోజులు కూడా కంప్లీట్ ముగ్గురిని సస్పెండ్ చేశాం, వాళ్ళందరికీ ఇది ఇచ్చాం ఖచ్చితంగా. సో దానికోసం అవుతుంది. కానీ ఇప్పుడు అరెస్ట్ అనేది ఇక కేవలం ఫార్మాలిటీనే. ఈ కనీసం అంటే ఈ ముగ్గురే కాదు, వీళ్ళతో కూడా ఉండే వాళ్ళందరూ ఎక్కడికి తప్పించుకోలేరు. వీళ్ళందరూ ఖచ్చితంగా రెడ్ బుక్ అని ఏ పేరు ఎందుకు పెట్టాడో ఆ అబ్బాయి ఆ రోజు లోకేష్, కానీ ఖచ్చితంగా దాన్ని ఫాలో చేస్తాం. దాంట్లో అందరి జాతకాలు ఉన్నాయి, ఫాలో అవుతుంది. కానీ మనకు అంటే అంత బాధ అనుభవించిన తర్వాత మనకి ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి అనిపిస్తుంది. బట్ అది హ్యూమన్, దాన్ని లేకపోతే రజనీ గారు కూడా ఇన్స్టెంట్ కావాలని కొనేవాళ్ళు కాదు సార్. ఎందుకంటే వారు ఒక న్యాయవాదిగా, శాసనసభ్యులుగా పనిచేస్తుంది, ప్రజాజీవితంలో ఉన్నారు వాళ్ళు. 2 నెలలు కూడా కాలేదు, 2 నెలల్లో మా గవర్నమెంట్ చాలా బాగా చేసింది. గఫూర్ గారు వైసీపీ మీద మాకేదో ప్రత్యేకంగా కోపంతో మేము మాట్లాడుతున్నామని మీరు అనుకుంటే చాలా పొరపాటు. మాకేం కోపము, అధికారం ఇదే పద్ధతిలో ఉంటే మీరు అధికారం కోల్పోతారు, ఇంకోరు వస్తారు. పాయింట్ అది కాదు. పాయింట్ ఏమిటంటే ఇప్పుడు ఇతర డిపార్ట్మెంట్స్ నేనేం చెప్పట్లేదు సార్, చట్టాన్ని వక్రీకరించి అధికారంలో తెచ్చుకొని వివిధ శాఖలు అప్పజెప్పి మొత్తం కొల్లగొడుతుంటే 69 రోజులు సార్, 69 గంటలు చాలు ఇలా భాగవతం బయట పెట్టడానికి. అది వదిలేద్దాం. రెండవది ఏమంటే ఇప్పుడు ఆల రామకృష్ణ రెడ్డి ఏమైంది, శుద్ధ పూసానండి. ఆల రామకృష్ణ రెడ్డి ఇసుక దందా చేసి మొత్తం ఆ ప్రాంతంలో చాలా పెద్ద మాఫియా లాగా చేసినాడని చాలా ఆరోపణలు ఉన్నాయి. మీరు జోలికి పోరు, ఎందుకంటే ఎలక్షన్స్ లో మరి ఏమన్నా